హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా హస్త ప్రయోగం వల్ల అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటూ చాలా మంది కూడా నాకు కాల్ చేస్తూ ఉంటారు. హస్త ప్రయోగం వల్ల కోల్పోయినటువంటి పటుత్వాన్ని తిరిగి పొందడానికి ఏం చేయాలని చాలా మంది కూడా అడుగుతుంటారు. సో ఇందులో మనము ఇంట్లోనే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. అంతేకాకుండా వాడికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా వాడాలి అనే గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాము. హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. హస్తప్రయోగం అధికంగా చేసినట్లయితే అంగం మీదలోని నరాలు చాలా ఒత్తిడికి గురైపోయి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. తద్వారా అంగం అనేది మెత్తబడిపోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనం వీటికి సంబంధించినటువంటి కొన్ని టెస్టులు కూడా చేసుకోమని చెప్తుంటాం. టెస్టోస్టెరాన్ టోటల్ కానివ్వండి, ఇలాంటి అయితే టెస్ట్లలో ఎలాంటి లోపం లేకపోయినప్పటికీ అంగ సంబంధ సమస్యలు సహజంగానే వస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఈ అంగం మీద నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకోవడం కొరకు కొన్ని రకాలైనటువంటి ఆయిల్స్, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఔషధాలు మనం ఇంట్లోనే నేరుగా కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు. సో అవి ఎలా అనేది కూడా చెప్తాను. అయితే హస్తప్రయోగం అనేది ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి అసలు, లేదా ఒకేసారి మానివేయాలా? చాలా మంది ఏం చేస్తారంటే దానివల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ గురైన తర్వాత హస్తప్రయోగం చేయడం ఒకేసారిగా ఆపివేస్తారు. ఇలా ఒకేసారి ఆపివేయడం వల్ల శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలు కానీ, లేదా స్వప్నస్ఖలనం సమస్యలు కానీ, శుద్ధకట్టు అంటే మూత్రం ద్వారా వీరం పోవడం లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అంతేకాకుండా కోరికలు తగ్గిపోవడం, లేదా బాడీలో ఓవర్ హీట్ జనరేట్ అవ్వడం, ఇలా చాలా రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. హస్తప్రయోగం చేయడం ఎప్పుడు కూడా తప్పు కాదు, కానీ దాన్ని మృదువుగా చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. అలా అని రోజుకు 2 సార్లు 3 సార్లు కూడా చేయకుండా సుమారుగా 3 రోజులకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి ఫీలింగ్స్ ఎక్కువైనప్పుడు, కోరికలు తట్టుకోలేని పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటివి అనేటివి మనం చేసుకోవడం అవసరం. అంతేగాని దాన్ని ఇంకా రోజు వ్యసనం లాగా నొక్కి నలిపి దాన్ని చాలా ఇబ్బంది పెట్టినట్లయితే చాలా రకాలైన సమస్యలు ఇలాగే ఎదుర్కొంటూ ఉంటారు. ఒకవేళ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి ఔషధాలు చెప్తాను, మీరు ఇంట్లో తెచ్చుకొని వాడుకోండి. దానివల్ల మీకు కొంతవరకు మేలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో అందులో మొదటి వచ్చేసి కర్పూర శిలాజిత్తు తీసుకొని వచ్చి దీనిని ఒక 2 చిటికల మోతాదులో 1 చెంచాడు తేనెలో కానీ లేదా పాలలో కానీ వేసుకొని ప్రతిరోజు తాగుతూ ఉండాలి. అంతేకాకుండా దీంతో పాటు చంద్రప్రభావటి అనే మాత్రలు మనకు అన్ని రకాల ఆయుర్వేద షాపులో అందుబాటులో ఉంటాయి. చంద్రప్రభావటి మాత్రలు కూడా దీనికి ఒక విధంగా చాలా చక్కగా అద్భుతంగా పనిచేయడానికి, అంటే శరీరంలో ఉన్నటువంటి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ధాతు వృద్ధి మాత్రలు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని అందిస్తుంటాయి. దీంతో పాటు అభ్రగభస్వం, వంగభస్వం, ఈ 2 భస్వాలు నరాల బలహీనతల్ని తగ్గించి హార్మోన్స్ డెవలప్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ భస్వాలను కూడా కేవలం 1 చిటికెడు మోతాదులో పాలలో కానీ తేనెతో కానీ తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఇంతకన్నా అద్భుతంగా పనిచేసేది మనము సిద్ధమకర ధ్వజం. ఈ సిద్ధమకర ధ్వజం గురించి ఇంత ముందు నేను చాలా రకాలైనటువంటి వీడియోస్లలో కూడా నేను చెప్పడం అనేది జరిగింది. సిద్ధమకర ధ్వజం మాత్రలు అనేవి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అందిస్తాయి. ఇవి కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో తయారు చేయబడుతుంటాయి. ఇవే కాకుండా ఇంకా శిలాజిత్తు గోల్డ్ కాంబినేషన్ లో కూడా చాలా రకాలైనటువంటి మాత్రలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. శిలాజిత్తు కూడా శరీరానికి చాలా అద్భుతమైనటువంటి, అదే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే శిలాజిత్తు మాత్రల్ని నేరుగా తీసుకొని వచ్చి, లేదంటే శిలాజిత్తుని నేరుగా తీసుకొని వచ్చి దాన్ని కొద్ది మోతాదులో అలాగే రోజు కొంచెం పెంచుకుంటూ పాలతో ఇలా తీసుకుంటూ రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఎప్పుడు కూడా శిలాజిత్తుని నేరుగా ఉపయోగించకూడదు. దానివల్ల కిడ్నీలకు ఎఫెక్ట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే మోతాదును మించి తీసుకున్నట్లయితే శరీరంలో చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సమస్యను బట్టి, మీ వయసును బట్టి దాన్ని కొన్ని రకాలైనటువంటి చూర్ణాలలో కానివ్వండి, బస్వాలతో కానీ కలిపి తీసుకోవడం అవసరం. సమస్యల గురించి ఇబ్బంది పడుతున్నట్లయితే శిలాజిత్తు కాకుండా శిలాజిత్తు కాంబినేషన్ మాత్రలు, అంటే ఈ చెప్పినట్టుగా కొన్ని రకాలైనటువంటి సిద్ధమకర ధ్వజం కానివ్వండి, లేదా శిలాజిత్తు మాత్రలు కానివ్వండి, డైరెక్ట్ శిలాజిత్తు మాత్రలు కూడా దొరుకుతాయి. అందులో శిలాజిత్తు ఉండదు. అదేవిధంగా నేను ముందుగా చెప్పినట్టుగా కర్పూర శిలాజిత్తు కూడా వాడుకోవచ్చు. ఇంకొకటి గోమూత్ర శిలాజిత్తు కూడా లభిస్తుంది, దాన్ని కూడా వాడుకోవచ్చు. మనకు ఇంకా చూర్ణాల్లో వచ్చేసి అశ్వగంధ చాలా మేలు చేస్తుంది, నేలతాడి, నేల గుమ్మడి, ఇవి 2 కంబైన్డ్ గా కలిపి వాడుకోవడం కూడా చాలా బెటర్. దీంతో పాటు సుగంధి పాల కూడా కలిపి వాడుకోవచ్చు, చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంటుంది. వీటితో పాటు అక్కల కర్ర చూర్ణం దొరికినా కూడా వాడుకోవచ్చు, విడిగా వాడుకోవచ్చు. అక్కల కర్ర చూర్ణం సపరేట్ గా కూడా వాడుకోవచ్చు. మోదుగ చెట్టు యొక్క పూల చూర్ణాన్ని కూడా మనం వాడుకున్నా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. ఇలా కొన్ని రకాలైనటువంటి చూర్ణాలు, కొన్ని రకాలైనటువంటి బస్వాలు, నేను చెప్పినటువంటి చంద్రప్రభావటి, ధాతు వృద్ధి లాంటి మాత్రలు, శిలాజిత్తు లాంటి మాత్రల్ని మనం కనుక ఒక క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఈ హస్త ప్రయోగాన్ని కనుక మనం పూర్తిగా అంటే మొత్తానికి మానవేం చెప్పడం లేదు, అదుపు చేసుకున్నట్లయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ సమస్య చాలా క్రిటికల్ గా ఉండి
చాలా ఇబ్బందులు చాలా సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్నా, ఎన్ని మాత్రలు వాడినా అలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా మీకు ఫలితం పొందినట్లయితే కనుక, లేదా రీసెంట్ గా మ్యారేజ్ ఉంది, లేదా కొద్ది రోజుల్లో మ్యారేజ్ ఉంది, లేదా మ్యారేజ్ అయిన కొత్తలో ఇబ్బందులు కనుక మీరు ఎదుర్కొంటున్నట్లయితే ఈ హస్త ప్రయోగం వల్ల కోల్పోయినటువంటి పటుత్వానికి తిరిగి రెట్టింపు పటుత్వాన్ని ఇచ్చే అద్భుతమైనటువంటి ఔషధాలు మన దగ్గర ఎన్నో ఉన్నాయండి అందుబాటులో. ఇప్పుడు ఆయుర్వేదం చాలా అడ్వాన్స్డ్ గా ఉంది, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా అలోపతి తోటి పోటీ పడుతూ కూడా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేటివి ఉపయోగపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అలోపతిక్ ఆయుర్వేదిక్ కాంబినేషన్ లో కూడా కొన్ని రకాల మాత్రలు అందుబాటులో కూడా రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది మీ సమస్యను బట్టి, మీ వయసును బట్టి, మీకున్నటువంటి ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి మేము డిసైడ్ చేయడం జరుగుతుంది. సో సహజంగా దీనికి మేము ఇచ్చే ట్రీట్మెంట్ లో వచ్చేసి 4 రకాల కోర్సెస్ ఉంటాయండి. దీనికి వచ్చేసి 5,000 కోర్స్ ఉంటుంది, 8,000 కోర్స్ ఉంటుంది అండ్ 12,000 కోర్స్ ఉంటుంది. అదేవిధంగా 15,000కు 20,000 కోర్స్ వరకు కూడా ఉంటుంది, అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు ఇవి ఎందుకు అంత రేటు అని అంటే, ఇందులో మనం కలిపేటటువంటి బస్వాలు ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. అంటే స్వర్ణ బస్వం చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు ఒక గ్రాము సుమారుగా 9,000 నుంచి 10,000 పలుకుతుంది గ్రాము, ఒక గ్రాము స్వర్ణ బస్వం వచ్చేసి. సో అదే విధంగా నేను ఇప్పుడు చెప్పినటువంటి సిద్ధమగ ధ్వజం మాత్రలు కూడా 30 మాత్రలకే 2,000 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే అవి కూడా గోల్డ్ అండ్ పర్ల్ కాంబినేషన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా హీరా బస్వం చాలా చాలా రేట్ అండి అది కూడా. సో వీటి కాంబినేషన్ లో తయారు చేసినటువంటి మెడిసిన్ అనేది కొద్దిగా రేట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇవి ఇన్స్టెంట్ గా మన శరీరానికి మంచి ఎనర్జీని, పటుత్వాన్ని, నరాల బలాన్ని చేకూర్చడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అవి మీ సమస్యను బట్టి డోసేజ్ అని చెప్తాము. ఇవి సుమారుగా 3 నుంచి 4 నెలల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 4 నెలలకు ఒకేసారి తీసుకున్న వాళ్ళకు కొంత అమౌంట్ కూడా మీరు డిస్కౌంట్ చేయడం అనేది కూడా జరుగుతుంటుంది. అయితే ఇవి వాడే సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయని కూడా చాలా మంది అడుగుతుంటారు. వాస్తవానికి ఇలాంటి వాడే సందర్భాల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు దాదాపుగా, ఎందుకంటే మీ వయసును బట్టి డోసేజ్ అనేది మేము యాడ్ చేస్తాం కాబట్టి. అంతేకాకుండా ఒకవేళ హెవీ డోస్ ఇచ్చినా దానికి తగ్గట్టుగా డైట్ కూడా చెప్తాం. మెయిన్ గా వచ్చే ప్రాబ్లం వచ్చేసి 1-2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, బాడీ కొంచెం హీట్ చేస్తుంది, ఎందుకంటే గోల్డ్ అండ్ శిలాజిత్ కొంచెం వేడి తత్వాన్ని కలిగిస్తుంటాయి. రెండోది వచ్చేది ఈ వేడి అధికం అవ్వడం వల్ల హెడేక్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, కాళ్ళు లాగుతూ ఉండడం, నడుము నొప్పులు ఇలాంటివి ఒక వారం నుంచి 10 రోజుల పాటు వచ్చే అవకాశం ఉంటుంది అంతే. అది కూడా ఎందుకంటే మీరు ఇమ్యూనిటీ లెవెల్స్ డెవలప్ అయ్యేటప్పుడు, లేదా మీకు ఎనర్జీ డెవలప్ అయ్యేటప్పుడు, లేదా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే బాడీ మన వీక్ గా ఉన్నది కాబట్టి కొంచెం ఎనర్జీ జనరేట్ అయినప్పుడు బాడీలో హీట్ జనరేట్ అయిపోయి బాడీ పెయిన్స్ వస్తుంటాయి. సహజంగా ఏదైనా పెయిన్ కిల్లర్స్ లాంటివి ఉపయోగించుకున్న ప్రస్తుతానికి ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. ఒక వారం, అందరికీ కాదు కొంతమందిలో ఒక వారం నుంచి 10 రోజులు కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఆ తర్వాత మీకు ఎలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా ఆ కోర్స్ ని కంటిన్యూ చేసుకొని రెగ్యులర్ పార్టిసిపేషన్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ ఓపికను బట్టి ఎన్నిసార్లు కూడా పార్టిసిపేట్ చేసుకునే విధంగా మీ యొక్క ఇమ్యూనిటీ అనేది, మీ యొక్క పటుత్వం అనేది డెవలప్ అవడం అనేది జరుగుతుంది. సో అది మీ యొక్క సమస్యను బట్టి మేము చెప్తాము, అది ఎన్ని రోజుల నుంచి ఉందని బట్టి మేము డిక్లేర్ చేస్తుంటాం. ఓకేనా? ఒకవేళ మీకు ఇలాంటి ట్రీట్మెంట్ కావాలి అనుకున్నా, లేదా మరి ఏదైనా సజెషన్స్ కావాలనుకున్నా, లేదా నన్ను సంప్రదించాలి నేరుగా అనుకున్నా కూడా కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, అదేవిధంగా మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కనుక మీ సమస్యను తెలియజేసి కూడా కొరియర్ ద్వారా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ ఛానల్ మీకు అందిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.